గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గిరిజన అంగన్వాడీ ఉద్యోగ అన్యాకారంపై కలెక్టర్ కార్యాలయం ఎదుట మెయిన్ గేట్ వద్ద నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకి 8వ రోజు సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ మాకాడ వెంకటేశ్వర్లు గారు, యానాద సంఘాల మహాకూటమి వ్యవస్థాపకుడు మరియు రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ బాపట్ల వెంకటపతి గారు, పొట్లూరి సుభాషిణి గారు, గిరిజన నాయకులు సురేంద్ర గారు, మల్లికార్జున గారు, కొమరగిరి మహేంద్రబాబు గారు మరియు గిరిజన నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సస్పెండ్ చేయాలి. అక్రమాలకి పాల్గొన్న ఐసీడీఎస్ అధికారులను సస్పెండ్ చేయాలి. పోర్టల్ సుభాషిణికి ఆయన కోరుకున్న అంగన్వాడీ ఆయా పోస్టును సిగ్గో ఇందులో ఇష్యూ చేస్తున్న ప్రభుత్వం స్పందించుకోవడం. సస్పెండ్ చేయాలి ఐసీడీఎస్ అధికారులు వెంటనే. సస్పెండ్ చేయాలి. అన్యాయానికి పాల్గొన్న ఐసీడీఎస్ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలి. గిరిజనుల ఐక్య వేదిక సిక్కో గిరిజన ఉద్యోగాలను గిరిజనేతలకు ఇవ్వడం. సిక్కో గిరిజన ఉద్యోగాలను గిరిజనేతలకు ఇవ్వడం. జోహార్ డాక్టర్ బి అంబేద్కర్. జోహార్ డాక్టర్ బి అంబేద్కర్. జోహార్ డాక్టర్ బి అంబేద్కర్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు బాపట్ల వెంకటపతి, యానాది గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం. మరి ఈవేళ గత 8 రోజులుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఏదైతే గూడూరు నియోజకవర్గం కోట మండలం కొక్కపాడు గ్రామ పరిధిలో ఉన్నటువంటి నరసింహారెడ్డి నగర్ గిరిజన యానాది కాలనీకి సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టుల విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రాజకీయ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో భాగంగా మరి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎవరైతే గ్రామాల్లో అధిక జనాభా కలిగినటువంటి వారికి మాత్రమే ఆ ప్రాంతంలో మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంగన్వాడీ ఆయా అదేవిధంగా మెజారిటీ పరంగా అంగన్వాడీ మరి టీచర్ పోస్టులు ఇవ్వాల్సినటువంటి సందర్భం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ తెలిసిన విషయమే. అయితే గత నెల మాసం ముందు గూడూరు కాన్స్టిట్యున్సీలో కోట మండలం ఏదైతే కొక్కపాడు గ్రామం పరిధిలో ఉన్నటువంటి మరి నరసింహారెడ్డి గిరిజన కాలనీ ప్రాంతంలో జరిగినటువంటి మరి అంగన్వాడీ ఆయా విషయంలో జరిగినటువంటి అవకతవకలపై ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి దుర్మార్గమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఇది అన్యాయం, దుర్మార్గం. ఇప్పుడిప్పుడే గిరిజనులు అందులో యానాదులు అట్టడుగున మరి అంతో ఎంతో కొంత విద్యను అభ్యసిస్తూ మరి అటు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అసమానతలకు లోనటువంటి సందర్భంలో మరి ఇప్పుడిప్పుడే అంతో ఎంతో కొంత చదువుకొని ఎడ్యుకేటెడ్కి దగ్గరగా వస్తూ కొంచెం ఉద్యోగ పరంగా తమ యొక్క కుటుంబాలను పరిరక్షించుకోవాలన్నటువంటి సందర్భంలో మరి ఆయా పోస్ట్కి మరి నోటిఫికేషను మరి విడుదల చేసినప్పుడు ఏదైతే ఆ ప్రాంతానికి చెందినటువంటి అదే కాలనీకి పొట్లూరు సుభాషిణి అనేటువంటి గిరిజన యానాది మహిళ నోటిఫికేషన్ వేసిన సందర్భంలో అప్లై చేయడం జరిగింది. ఆవిడ విద్యావంతురాలు, చదువుకొని పేదరికాన్ని నుంచి కష్టపడి చదువుకొని మరి ఉద్యోగం ద్వారా తను నమ్ముకున్నటువంటి కుటుంబానికి తను పుట్టినటువంటి ఏదైతే జాతి ఉందో ఆ జాతికి అంత ఎంతో సహాయం చేయాలి, అండగా ఉండాలన్నటువంటి ఒక సదుద్దేశంతో మరి అప్లై చేస్తే దానికి విరుద్ధంగా మరి రాజకీయ పార్టీలు అదేవిధంగా అధికారులు యొక్క నిర్లక్ష్య వైఖరి మరి గిరిజనుల పట్ల అనాథుల పట్ల చూపిస్తున్న వివక్షత
చాలా స్పష్టంగా కనపడుతుంది అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఏ ప్రాంతంలో ఎవరైతే మెజారిటీ పీపుల్ ఉంటారో వారికే ఇవ్వాలని చెప్పి వారికే ఇచ్చినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమే. అయితే అందుకు విరుద్ధంగా మరి ఆ ప్రాంతంలో ఏదైతే ఆయా పోస్ట్ని గిరిజనేతరులు కట్టబెట్టడం ఇది దుర్మార్గం కాదా అని చెప్పి మేము సరే ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కలిగినటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని మరి అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్ గారు, మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు ఈ విషయం పైన గత 8 రోజులుగా ఈ ప్రాంతంలో రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉంటే మరి గిరిజనుల వాణి వినిపిస్తూ మాకు జరిగినటువంటి అన్యాయంపై దృష్టి సారించానని చెప్పి మరి నోరు విడిచి గళం ఇప్పి మరి వేడుకుంటా ఉంటే కనీసం ఇంతవరకు కనికరం లేకపోవడం, గిరిజన పట్ల మరి ముఖ్యంగా అనాథుల పట్ల మీకున్నటువంటి శుద్ధి ఏమాత్రం ఉందనేది కూడా చాలా తేటతల్లమైన పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను, గిరిజన చట్టాలను పరిరక్షించాల్సింది పోయి గిరిజన అభివృద్ధికి తోడ్పాటునివ్వాల్సింది పోయి గిరిజనులు చదువుకున్నటువంటి నిరుద్యోగులకి మరి ఇలాంటి అవకాశాలు కల్పించి వారి యొక్క ఆర్థికాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి యానాదులు మరి ఈ జిల్లాలో 4 లక్షల పైచిలుకున్నటువంటి ఈ అనాథుల యొక్క ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునివ్వాల్సినటువంటి నాయకులు, అధికారులు గిరిజనుల యానాదుల్ని అనగదొక్కే ప్రయత్నం ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ గారు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు స్పందించి జరిగినటువంటి అన్యాయం పైన పునఃపరిశీలించి ఇప్పటికైనా అక్కడ జరిగినటువంటి ఏదైతే ఆయా పోస్ట్ ఉందో అప్లై చేసినటువంటి కోట్లూరు సుభాషిణి గారికి తక్షణమే ఆయా పోస్ట్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్నటువంటి అనాథులందరూ కూడా మరి న్యాయం చేసే విధంగా అండగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ, లేదంటే ఇదే 8 రోజులు జరిగినటువంటి రిలే నిరాహార దీక్షని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి గిరిజన అన్ని సంఘాలను కూడా మూకమ్మడి చేసి మాతో పాటు దళితులని, బీసీలని, మైనార్టీలను కూడా మరి కలుపుకొని ఏదైతే జరిగిందో అన్యాయం దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తూ ఆమరణ నిరాహార దీక్షకైనా కూడా పూనుకుంటామని ఇది తథ్యమని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తూ మరి ముందుగా ఇక్కడ 8 రోజులుగా ఈ కార్యక్రమాలు నిర్వహించి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ వేదిక అందరూ కూడా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.